నేను ఒక అన్య కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి హిందూ భక్తిని అలవాటు చేశారు. వాళ్ళతో పాటు నేను కూడా హిందూ దేవుళ్ళకు పూజలు చేస్తూ ఉండేదాన్ని. తులసి చెట్టుకి పూజ చేయడం, పుట్లో పాలు పోయడం, మరి ఒత్తులు వెలిగించడం, శివరాత్రికి, ఈ దీపావళి, ఈ పండుగలన్నీ కూడా శ్రద్ధగా చేసేదాన్ని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి భక్తి చేయడం ఇష్టం. అయితే నాకు 10 years వచ్చే వరకు యేసుప్రభుని గురించి అసలు పేరు కూడా నేను వినలేదు, నాకు తెలియదు. ఎందుకంటే మా చుట్టుపక్కలంతా హిందువులే కాబట్టి నాకు యేసుప్రభుని గురించి ఎవరు చెప్పలేదు, నేను అసలు వినలేదు కూడా. అలాంటి పరిస్థితుల్లో నేను 5th class చదివేటప్పుడు నా క్లాస్మేట్ వాళ్ళ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు నోజ్వీడ్ అమెరికన్ హాస్పిటల్లో ఆయనకి సర్జరీ జరిగింది. ఆ టైంలో ఆయన కొంచెం ప్రభువునందు విశ్వాసం ఉంచారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. వాళ్ళ ఇంటికి SDA నుండి ఒక పాస్టర్ గారు వస్తూ ఉండేవాళ్ళు అమెరికన్ హాస్పిటల్ నుంచి. ఆ పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పడం, పాటలు పాడడం, అక్కడికి నా స్నేహితురాలతో నేను కూడా వెళ్ళి కూర్చునేదాన్ని. ఆ పాస్టర్ గారే నాకు పరలోక ప్రార్థన ఒక పేపర్ మీద రాసిచ్చారు. నేను అలా కొంచెం ప్రార్థన నేర్చుకున్నాను, కానీ ఆ తర్వాత నాకు నడిపింపు లేకపోయింది. మళ్ళీ నేను మామూలుగా హిందూ భక్తిలోనే సాగిపోయాను. అప్పట్లో మేము బోర్వంచ్ అని నూజివీడు పక్కన ఆ ఊర్లో ఒక 5 years అట్లా ఉన్నాము. తర్వాత నేను 5th class అయిపోయిన తర్వాత మళ్ళీ నూజివీడు వచ్చేసాము. నూజివీడు మా సొంత ఊరు, ఏదో అన్నదమ్ముల గొడవలు బట్టి 5 years మేము బోర్వంచ్లో ఉండాల్సి వచ్చింది. నూజివీడు వచ్చిన తర్వాత నేను నూజివీడు గర్ల్స్ హై స్కూల్లోనే 6th నుండి 10th వరకు చదువుకున్నాను. ఆ టైంలో మా నాన్నగారు వాళ్ళు 3 అన్నదమ్ములు. మా పెద్ద బాబాయ్ గారి అమ్మాయికి జబ్బు చేసి ఆమె చనిపోయే పరిస్థితుల్లో మరి మన సహవాసానికి నడిపించారు. మా ఇంటి దగ్గర సోరమ్మ గారు అని కూడా అన్యురాలే. ఆమె ప్రార్థనకు వచ్చి రక్షణ పొందిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు పుట్టడం జరిగింది. అలా ఆమె మా పిన్నిని కూడా ప్రేయర్కి పిలిచింది. ఎందుకంటే అక్క జబ్బుగా ఉండి చనిపోయే పరిస్థితుల్లో ఉండేసరికి ప్రభువు నమ్ముకోమ్మ, దేవుడు బాగు చేస్తాడు, బ్రతికిస్తాడని చెప్పినప్పుడు మా పిన్ని అక్కని తీసుకుని, మరి అప్పట్లో భూషణం తాతగారి టైం అది, అక్కడికి తీసుకొచ్చినప్పుడు తాతగారు ప్రార్థన చేశారు, అక్క బ్రతికింది. ఆ విశ్వాసంతో మా పిన్ని చర్చికి వెళ్తా ఉంది. మా పిన్ని తర్వాత మా మేనత్త, తర్వాత ఉమక్క వాళ్ళ అమ్మ రంగమ్మ పిన్ని, మా పిన్ని చర్చికి వస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మరి ఎందుకో తెలియదు, వేస్పాదం అంటే మన పెచ్చంటి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఈ ఫ్యామిలీస్ మొత్తం వెళ్తా ఉన్నాయి. ఆ టైంలో మేము నూజివీడు వచ్చాం. మా అమ్మగారికి హెల్త్ బాగుండేది కాదు, చాలా మెడిసిన్ వాడినప్పటికీ ఆమెకు క్యూర్ అవ్వలేదు. ఆ టైంలో మా పిన్ని మా అమ్మను కూడా ఆ చర్చికి తీసుకెళ్ళింది, ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వస్తుంది రమ్మని. అయినా కానీ ఆమె స్వస్థత రాలేదు. అయితే కొంతమేర చర్చికి వెళ్ళడం అలవాటు అయ్యింది. ఆమెతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. అయితే మారు మనసు రక్షణ అనుభవం అనేది నేను మరి అక్కడ చూడలేకపోయాను. ఆ తర్వాత మన సూరం పెద్దమ్మ గారి కుమారుడు ప్రభుపాల అన్నయ్య మ్యారేజ్ అప్పుడు మన శిరోమణమ్మ గారు అన్నయ్యకి సంబంధం చూసి మళ్ళీ సహవాసానికి రావడం జరిగింది. మేము అన్నయ్య దగ్గర ట్యూషన్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అన్నయ్య మ్యారేజ్ సందర్భంగా మేము సహవాసానికి వచ్చాం. అక్కడ వాక్యం మరి ప్రార్థన అవన్నీ నాకు చాలా నూతనంగా అనిపించాయి. అప్పటి వరకు నేను చర్చికి వెళ్ళాను, కానీ నాకు రక్షణ పొందడం అనేది తెలియదు. అప్పటికే మేము హిందూ దేవుడి పటాలు తీసేయడం, ముగ్గులు వేయడం మానేశాము, సినిమాలు చూడటం మానేశాను, బొట్టు పెట్టుకోవడం మానేశాను. ఇదే భక్తి అనుకునేదాన్ని నేను. కానీ పాపక్షమాపణ, దేవుని ఆత్మను పొందుకోవడం అవన్నీ నాకు అనుభవంలోకి రాలేదు. నేను సహవాసానికి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ 1st year చదువుతున్నాను. మరి దేవుని బిడ్డలు తరచుగా చెప్పేవాళ్ళు. నేను ఉమా, తర్వాత మా బాబాయ్ గారు అమ్మాయి మణక్క, మేము ముగ్గురు చాలా ఆసక్తిగా ప్రార్థనకు వచ్చేవాళ్ళం, కానీ రక్షణ పొందలేదు. అయితే శిరోమణమ్మ గారు అయ్యగారు రక్షణ పొందండి అని చెప్పినప్పుడు నాకు ఇది కొత్తగా ఉండేది. నేను మరి ఇంకా రక్షణ పొందడం అంటే ఏంటి, నేను ఇప్పటికే హిందూ దేవుళ్ళ పూజలు మానేశాను, బొట్టు పెట్టుకోవట్లేదు, సినిమాలు చూడట్లేదు, ముక్కు వేసుకోవట్లేదు, హిందూ పండుగలు చేయట్లేదు, ఇదే భక్తి కదా అనుకున్నాను. కానీ రక్షణ అనుభవం, పాపక్షమాపణ నాకు తెలియలేదు. అయితే ఆసక్తిగా నేను ప్రార్థనకు వచ్చేదాన్ని. మా అమ్మ వాళ్ళతో కలిసి శనివారం, బుధవారం, ఆదివారం ప్రార్థనకు వస్తూ ఉండేదాన్ని. వాక్యం చదువుకునేదాన్ని, వాక్యం వినేదాన్ని.
అలాంటి పరిస్థితుల్లో ఒక శనివారం రాత్రి దేవుడు వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నన్ను తాకినప్పుడు నేను చాలా పశ్చాత్తాపడడం ప్రారంభించాను. ఎంత విపరీతంగా అంటే నా స్వరం ఎంత పెద్దగా ఉందో అంత గొంతెత్తి ఏడుస్తున్నాను. నేను నా పాపముల విషయమై నేను పశ్చాత్తాపడుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ దినాల్లో శనివారం బుధవారం ప్రార్థన 12-1 గంట వరకు కూడా జరుగుతూ ఉండేది. అయితే ఆ రాత్రి నేను అక్కడ ఉండటానికి మా నాన్నగారు ఇష్టపడలేదు. రాత్రులు ప్రేయర్కి వచ్చినా సరే ఇంటికి వచ్చేసేమనేవాళ్ళు. అందుకని అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఆ రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా దుఃఖంతో ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ మరి నూజివీడు తోటలో ఉండడానికి నాన్న ఒప్పుకోలే. ఆదివారం ప్రేయర్కి వచ్చాను. ప్రేయర్కి వచ్చినప్పుడు దేవుని బిడ్డల వాక్యం నన్ను ఆకర్షించింది. నేను ఏమైనా సరే రక్షణ పొందిన తర్వాత ఈ స్థలం నుంచి వెళ్ళాలి నేను అని ఒక నిర్ణయం తీసుకుని అమ్మకి చెప్పాను. నేను ఇంటికి రాను, దేవుడు నాతో మాట్లాడిన తర్వాతే నేను ఇంటికి వస్తానని చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో నాతో పాటు మా అక్క అంటే మా బాబాయ్ గారి అమ్మాయి, తర్వాత నేను ఒకేసారి ప్రేయర్లో ఉన్నాము. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. 2 దినాలు ఉపవాసం ఉండి మరి అక్కడే ఉండి ప్రయత్నిస్తున్నాను. చేసుకున్నప్పుడు దేవుడు నా పాపాలన్నీ నాకు అర్థం చేశాడు. నేను ఒక్కొక్కటిగా ఒప్పుకోవడం ప్రారంభించాను. చాలా పశ్చాత్తాప మరి నన్ను తాకింది. నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను, చాలా దుఃఖపడుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో మరి రావట్లేదా? అలాంటి పరిస్థితుల్లో నేను 2 దినాలు అక్కడే ఉండి ప్రేయర్ చేసుకుని నా పాపాలన్నీ ఒప్పుకోవడం ప్రారంభించాను. నా ఖాళీ దినం నుండి నేను ఎలాగో విగ్రహారాధన చేశాను, ఎలా హిందూ దేవుళ్ళ పూజలు చేశాను, పలహారాలు తిన్నాను, తర్వాత అంతరం కట్టించుకున్నది, తులసి చెట్టుకి పూజ చేసింది, పుట్టలో పాలు పోసింది, ఒత్తులు వెలిగించింది, అన్నీ ఒప్పుకోవడం ప్రారంభించాను. అలాగే మరి సినిమాలు చూసింది. చిన్న వయసులో ఇంట్లో కొంచెం డబ్బులు తీసుకుని పోయి కొడుకు తింటా ఉండేదాన్ని. ఆ విషయం కూడా మరి దేవుని దగ్గర ఒప్పుకున్నాను నేను. తర్వాత పరీక్షల్లో చూసి రాసింది, కొంచెం తల్లిదండ్రులకు ఎదురు చెప్పింది. ఈ విషయాలన్నీ నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాపడడం ప్రారంభించాను. తర్వాత నేను ఎక్కువ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, కానీ బుక్స్ బాగా చదువుతుండేదాన్ని. అంటే కథల పుస్తకాలు, కథలు, డిటెక్టివ్స్, నవల్స్ ఇవి మరి బాగా చదివేదాన్ని. తర్వాత కొన్నిసార్లు ఈ డిటెక్టివ్స్ చదివినప్పుడు దానిలో ఉన్నటువంటి చెడ్డ పదాలు, ఆ పదాలు నాకు అర్థం తెలిసేది కాదు, కానీ మరి ఒక చీకటి అది నన్ను వెంటాడటం ప్రారంభించింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చీకటి నా మీద దాడి చేసేది. అలా నా మీద ఒక గాలి లాంటిది వాడేది, అది నన్ను బలహీనపరిచేది. నేను మళ్ళీ కొంచెం ప్రార్థనకు వచ్చేదాన్ని కాబట్టి రక్తమే చేయమని అనుకున్నప్పుడు ఆ బలహీనత పోయి మళ్ళీ మామూలు మైండ్ వచ్చేది. అలా నేను మరి ఉంటున్న దినాల్లో అమ్మకి చెప్పేదాన్ని కాదు ఈ విషయం, ఎందుకంటే నాకు దయ్యం పట్టింది అని అంటారేమో అనేటువంటి భయం. అయితే నేను రక్షణ పొందినప్పుడు ఈ విషయాలన్నీ కూడా నేను అమ్మగారి దగ్గర పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాను. ఆ తర్వాత కొన్ని బాల్యకాల పాపాలు కూడా నేను దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల దగ్గర కూడా ఒప్పుకున్నాను. అలాగే అమ్మను నాన్నను క్షమాపణ అడిగాను. ఇంకా నేను చదువుకునే రోజుల్లో నేను నూజివీడు గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడ నేను 9th క్లాస్ చదువుకునేటప్పుడు మరి కొన్ని వస్తువులు దొంగతనంగా తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను అది కావాలని దొంగతనం చేయలేదు, కానీ మరి ఆ దినాల్లో లీడర్గా ఉన్న వాళ్ళు మిగిలిన ఆ వస్తువుల్ని, అంటే క్లాసులు అయిపోయిన తర్వాత స్కూల్ వదిలిపెట్టిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ వస్తువులన్నీ మరి నేను గ్యాదర్ చేసి స్టాక్ రూమ్ లో పడేయాలి. కానీ నేను ఒక రోజు ఏం చేశానంటే కొన్ని వస్తువులు తీసుకెళ్ళిపోతే ఏంటి నష్టం ఏంటిలే అన్నట్టు నేను ఇంటికి తెచ్చేసుకున్నాను. ఒక నోట్బుక్, ఒక పెన్సిల్, ఒక స్కేలు నేను ఇంటికి తెచ్చుకున్నాను. అవి వాడేసుకున్నాను, అయిపోయినాయి. అయితే నేను రక్షణ పొందేటప్పుడు దేవుడు నాకు ఈ విషయం అర్థం చేశాడు.
తర్వాత నేను ఒక ఈవినింగ్ ఒక పౌడర్ డబ్బా కొనడానికి నేను షాప్కి వెళ్ళాను. అప్పుడు పాండ్స్ పౌడర్ డబ్బా చిన్నది 10 రూపీసే. అయితే అప్పుడు కరెంటు పోయింది. ఈవినింగ్ టైం 7 అలా అయింది. ఆ క్యాండిల్ లైట్లో అతను నాకు పాండ్స్ పౌడర్ ఇచ్చాడు. అయితే నేను ఇచ్చింది 10 రూపీస్ అనుకోలేదు, అతను 20 రూపీస్ అనుకుని ఆ డబ్బా కూడా ఇచ్చాడు, 10 రూపీస్ కూడా ఇచ్చాడు. అయితే నాకు అర్థమైపోయింది అతను పొరపాటు పడ్డాడు అనే విషయం. కానీ నేనేమనుకున్నాను అంటే, వాడు ఎంతమందిని మోసం చేయట్లా, నేను ఒక 10 రూపీస్ తీసుకుంటే తప్పే ఉంది కానీ ఆ 10 రూపీస్ తీసుకున్నాను, డబ్బా కూడా తీసుకున్నాను. ఈ విషయం కూడా దేవుడు నాకు అర్థం చేశాడు. తర్వాత నేను ఆ 10 రూపీస్ ఇచ్చేసి సర్చ్ చేసుకున్నాను. తర్వాత నేను చదువుకున్న హై స్కూల్కి వెళ్ళి హెచ్ఎం గారిని క్షమాపణ అడిగి, అమ్మ నేను స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఈ వస్తువులు నేను దొంగతనంగా పట్టుకెళ్ళాను, అవి నేను వాడేసుకున్నాను. అయితే ఆ వస్తువుల యొక్క ఖరీదు కట్టి నేను డబ్బులు తీసుకొచ్చానమ్మా అని హెచ్ఎం గారిని క్షమాపణ అడిగినప్పుడు ఆమె ఆ డబ్బులు తీసుకోలేదు కానీ చాక్ పీస్ బాక్సెస్ తీసుకొచ్చి అక్కడ పెట్టు, పిల్లలందరూ వాడుకుంటారు కదా అని చెప్పారు. నేను అవి కొనుక్కెళ్ళిపోయి మరి నా హృదయాన్ని ఆ రీతిగా మనుషుల దగ్గర దేవుని దగ్గర కూడా నేను సరిచేసుకున్నాను. నా హృదయం అంతటిని, నా జీవితంలో జరిగినటువంటి ప్రతి తప్పును, ప్రతి పాపాన్ని కూడా అమ్మగారి దగ్గర కూర్చుని మరి పశ్చాత్తాపంతో ఒప్పుకోవడం జరిగింది. అలా నా హృదయాన్ని సరిచేసుకున్న తర్వాత నాకు దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. నేను ప్రతిదినము తోటలోకి వచ్చేదాన్ని, ఎందుకంటే మరి సొంతూరు నూజివీడే కాబట్టి ప్లస్ నూజివీడు తోటకు దగ్గరగానే ఉండేది కొంచెం మా ఇల్లు కూడా. రోజు నేను కాలేజీ నుండి వచ్చిన తర్వాత దేవుని బిడ్డల దగ్గరకు వచ్చేదాన్ని, కనబడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదాన్ని. అలాగే అమ్మగారు కూడా నన్ను బహుగా ప్రేమించేవాళ్ళు. నేను ఒక్కరోజు చర్చ్ దగ్గరికి వెళ్ళకపోయినా అమ్మగారు కబురు చేసి మరీ రప్పించుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నేను దేవుని వాక్యాన్ని బహుగా ప్రేమించేదాన్ని. దేవుని వాక్యం చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం ఉండేది కాదు, ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కానీ దేవుని సన్నిధిలో వాక్యాన్ని బహుగా చదివేదాన్ని. ఒక్కొక్క రోజు 100-150 అధ్యాయాలు చదివిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా నేను వాక్యాన్ని ఎక్కువ చదువుకునేదాన్ని. కాలేజీకి వెళ్ళడం, రావడం, వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, అలాగే దేవుని సన్నిధిలో మరి నా మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి నాకు మరి నాకు సహాయంగా సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. నా తలంపుల్లో కూడా పరిశుద్ధతని కాపాడుకోవడానికి మరి దేవుని బిడ్డల దగ్గర నేను సరి చేసుకునేదాన్ని. కాలేజ్ దినాల్లో ఒకవేళ ఎవరి మీదన్నా కొంచెం నా తలంపులు పాడైనా సరే దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి ఒప్పుకునేదాన్ని. అమ్మ ఈ దినం ఇట్లా జరిగింది, మరి నా హృదయం ఇట్లా పాడైంది అని కూడా చెప్పేదాన్ని. తర్వాత దేవుని బిడ్డకు సమీపంగా ఉండాలి ఆశపడేదాన్ని. దేవుని బిడ్డల ఇంట్లో పుడితే ఎంత బాగుండేది, నాకు ఈ అన్యత్వం అందుకునేది కాదు కదా అని నేను చాలా ఏడ్చేదాన్ని. రోజుకు 2 గంటలు నేను ఎట్లా సమయాన్ని దేవునికి ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు సహాయం చేసేవాళ్ళు. ఒంటరిగా ఏకాంతంగా కూర్చుని కొన్ని అంశాలు రాసుకునేదాన్ని. ఒక్కొక్క అంశం కొరకు ఒక 5 నిమిషాలు అని కేటాయించుకుని 2 గంటల సేపు ప్రార్థనలో గడపడానికి మరి ఆశపడేదాన్ని. అలా ప్రార్థన చేసుకునేదాన్ని, దేవుని బిడ్డలకు దగ్గరగా ఉండేదాన్ని. అలాగే మరి సండే స్కూల్ చూడటానికి కూడా దేవుని బిడ్డలు నాకు అప్పగించారు. అలా నా మనస్సాక్షిని కాపాడుకోవడానికి, అలాగే దేవుని బిడ్డల దగ్గర ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశారు. తర్వాత నా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను నా డిగ్రీ కూడా డిఆర్ కాలేజీలోనే చదువుకున్నాను. ఆ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు టీటీసీ సీట్ వచ్చింది. చాలా కష్టాలు ఉండే ఇంట్లో, చాలా పేదరికం ఉండేది. దేవుని బిడ్డలు నన్ను ఎంతో ఆదరించి ధైర్యపరిచేవారు. దేవుని దయని బట్టి నాకు 3 కాలేజీలు, ఆ రోజుల్లో టీటీసీ కాలేజీలో 5 ఉండేది గవర్నమెంట్ది, 3 కాలేజీలో నాకు సీట్ వచ్చింది. అంగళూరులో జాయిన్ అవ్వడానికి సహాయం చేశారు. మరి టీటీసీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అలాగే దేవుని బిడ్డలు మరి నా వివాహ విషయంలో మరి అడిగినప్పుడు అమ్మ మొదట్లో అభ్యంతరపడింది భోజనం అన్నయ్యకి ఇవ్వడానికి. తర్వాత ఆమెతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమె దేవుని బిడ్డ దగ్గరికి వెళ్ళయ్యా ఇది దేవుని చిత్తం అని నాకు అర్థమైంది, నేను ఇస్తాను అని చెప్పినప్పుడు నా బంధువుల నుండి చాలా వ్యతిరేకత ఎదురైంది. నాకు
మా నాన్నగారు తర్వాత ఇద్దరు బాబాయిలు, ఒక మేనత్త ఉన్నారు. అలాగే అమ్మ తరపు కూడా మరి వాళ్ళందరూ చాలా వ్యతిరేకమైపోయారు. మా మ్యారేజ్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అసలు విషయం తెలియక వచ్చారు. పెళ్లికి వచ్చిన తర్వాత మా బాబాయిల భార్యలు అంటే మా పిన్నిలు వాళ్ళకి ఈ విషయం చెప్పారు. ఒక క్యాస్ట్ కాదు, ఇట్లా వేరే కులానికి ఇస్తుంది మీ చెల్లి అని చెప్పినప్పుడు మా అమ్మ తరపు వాళ్ళంతా చాలా బాధపడ్డారు, చాలా ఏడ్చారు. అలాగే నా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు మా ఇంటికి రావడం మానేశారు. బంధువులందరూ అందరూ మాట్లాడడం కూడా మానేసేసారు. అయితే దేవుని బిడ్డలే నన్ను వాళ్ళ బిడ్డగా ఆదరించి ఎంతో ప్రేమతో మరి దగ్గరికి తీశారు. ఆ తర్వాత నాకు జమీమా పుట్టడం జరిగింది. జమీమా పుట్టిన 3 నెలలకి నాకు జాబ్ రావడం జరిగింది. నా ఫస్ట్ అపాయింట్మెంట్ విసనపేట మండలమే పుట్రాల అనే ఊరు వచ్చింది. ఈ అపాయింట్మెంట్ కు ముందు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మరి నేను 3 విషయాలు నీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పటికే దేవుని బిడ్డలు భూషణమన్నని విసనపేట సేవకు పంపిస్తున్నారు. ప్రతి సండే విసనపేట ప్రార్థనకి వెళ్ళి వచ్చేవాడు. మేము తోటలో ఉండేవాళ్ళం. మరి నేను దేవుని పాదాలు పట్టుకుని అడిగాను, ప్రభువా, నేను 3 విషయాలు నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నాకు విసనపేట మండలమే కావాలి, ఎందుకంటే విసనపేటలో సేవకు పంపిస్తున్నారు. 2 రోడ్డు పాయింట్ ఊరు కావాలి, ఎందుకంటే నేను ప్రతి 2వ శనివారం నూజివీడు రావడానికి బస్ కన్వీనియంట్ కోసం రోడ్ పాయింట్ స్కూల్ కావాలి. 3 ఆ రోజుల్లో కన్సాలిడేషన్ పే, పర్మనెంట్ పే అని 2 రకాలుగా మరి టీచర్ జాబ్స్ ఉన్నాయి. ఆ కన్సాలిడేషన్ పే అంటే స్టార్టింగ్ జీతం 400, 395 రూపాయలు. పర్మనెంట్ శాలరీ అంటే 1000 రూపాయల మీద 10 రూపాయలు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా, నాకు కన్సల్టేషన్ పే అంటే కష్టం, ఎందుకంటే మరి నా భర్త సేవకుడు కాబట్టి కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం అయిపోద్ది కాబట్టి మరి నాకు పర్మనెంట్ ఉద్యోగం కావాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అయితే నా ర్యాంకు 563వ ర్యాంక్ నాది. 500 వరకే పర్మనెంట్ జాబ్స్ ఇచ్చారు. 501 నుండి కన్సల్టేషన్ పే అన్నారు. నేను దేవుని పట్టు వదలకుండా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా, మరి నాకు కన్సల్టేషన్ పే వద్దు, నాకు పర్మనెంట్ జాబ్ కావాలి అని నేను దేవుని పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నప్పుడు మరలా 100 పోస్టులు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని గవర్నమెంట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసి మరలా 100 పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఇచ్చింది. ఆ 100 పోస్టులో నాది కూడా ఒక పోస్ట్ అయింది, ఎందుకంటే 563 నా ర్యాంకు. అలా దేవుడు నేను అడిగిన 3 విషయాలు నాకు సహాయం చేశారు. ఫస్ట్ అపాయింట్మెంట్ విసనపేట మండలమే, పుట్రాల అనే ఊరు ఆ రోడ్డు పక్కన ఉన్న స్కూల్లోనే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. 3వ విషయం నాకు పర్మనెంట్ పోస్టే ఇచ్చారు. ఈ రీతిగా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు, మరి నేను అడుగు వాటి కంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు నా జీవితంలో ఇవ్వడం మొదలుపెట్టారు. మరి నాకు జమీమా అని చంటి పిల్లగా నేను తీసుకుని పుట్రాల జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా కష్టాలు అన్నట్లుగా ఫైనాన్షియల్ గా చాలా సమస్యలు ఉన్నాం. ఈవెన్ చెప్పాలి అంటే నా చిన్న బిడ్డను తీసుకుని వెళ్తా, ఆ చిన్న బిడ్డ యొక్క బట్టలు పెట్టుకోవడానికి చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా నాకు లేకపోయింది. అంత పేదరికంలో నేను జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు సహాయం చేస్తా వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే జమీమా ఒక చిన్న లోపంతో పుట్టింది. అయితే అది నాకు అర్థం కాలేదు. అంటే ఆమె మెచ్యూర్ అయ్యే కండిషన్ లేదు అనేది మా అత్తగారు గమనించారు. గమనించి ఆవిడ చాలా కంగారు పడి అని ఆమె చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. అయితే ఆ విషయం నాకు తెలిసినప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఇదేంటి పిల్ల ఎలా పుట్టింది ఆడుతుందా అని చాలా ఏడ్చాను. ఆ తర్వాత ఆ రోజుల్లో ప్రతి సమ్మర్లోనూ నూజివీడు వచ్చేసేదాన్ని. మరి అమ్మగారికి, మామగారికి ఈ విషయం చెప్పాను. మా అపరంజి మామగారికి, అమ్మ ఇట్లా విషయం, మరి పాప ఇలాంటి కండిషన్ గా ఉందంట అన్నప్పుడు మామగారు నర్సే కాబట్టి అదేముండదు పాప, పైన కొంచెం చర్మం అలా ఉంటది, ఏం కంగారు పడవద్దులే, వయసు వచ్చినప్పుడు అదే దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తారులే అన్నారు. అయితే నేను ఆ నెల రోజులు దేవుని పాదాలు పట్టుకుని బాగా ఏడ్చాను. ఈ విషయం అమ్మగారికి చెప్పాను, అమ్మ ప్రార్థన చెయ్యండి అని చెప్పాను. తర్వాత నూజివీడు
చౌదరి గారి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. చౌదరి గారి భార్య మరి చిన్న బిడ్డను చూసి, అమ్మ ఇప్పుడు ఏం చేయలేం, చంటి పిల్ల కాబట్టి మెచ్యూర్ వయసు వచ్చినప్పుడు ఒక చిన్న ఆపరేషన్ చేయొచ్చు, ఏం కంగారు పడకండి అని చెప్పింది. కానీ నేను మరి ఆ మాటని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే దేవా, నీ చిత్తం చేశాను నేను, నా బంధువులందరూ నన్ను వెలేసినా కూడా నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకున్నాను. నేను బిడ్డ కావాలి అని అడగలేదు, నువ్వే ఇచ్చావు. ఎలాంటి లోపం ఉన్న బిడ్డను నాకు ఎందుకు ఇచ్చావయ్యా? మరి ఆపరేషన్ నేను భరించలేను, అంత చిన్న బిడ్డకి ఆపరేషన్ ఏంటయ్యా, నువ్వు చేయలేవా ఈ పని అని నేను నెల దినాలు ఉపవాసం ఉండి ఏడ్చాను దేవుని సన్నిధిలో. హాలిడేస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నా ఉద్యోగం నిమిత్తం పుత్రాలు వెళ్ళిపోయాను. ఒకరోజు దేవుని ఆత్మ నాకు ప్రేరేపణ వస్తుంది, చూడు పాప మెచ్యూర్ అయ్యే పరిస్థితి వచ్చేసింది అని. నేను అబ్జర్వ్ చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆపరేషన్ లేకుండానే ఆ హోల్ ఏర్పడేలాగా చేశాడు. అయితే భోజనం వాళ్ళకి చెప్పినప్పుడు ఆయనకి అర్థం కాలేదు, ఏం జరుగుతుందో చూద్దాంలే అన్నారు. ఆ తర్వాత రోజులు గడిచిపోతా ఉన్నాయి. మరి జమీమా విషయంలో గొప్ప అద్భుతం ఏంటంటే, ఆమె 7th క్లాస్ చదివేటప్పుడు రోజుడి చిల్డ్రన్స్ రిట్రీట్ లో ఉన్నాం మేము. రోజుల్లోనే ఆ పిల్ల మెచ్యూర్ అయిపోయింది. నేను ఆ విషయం అమ్మగారికి చెప్పాను. తర్వాత జమీమాని తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను. అప్పటికి మేము పుత్రాల నుండి విసనపేట షిఫ్ట్ అయిపోయాం, సేవ నిమిత్తం అన్నట్టు. నేనే విసనపేట నుండి డ్రైవర్ సర్వీస్ చేసేదాన్ని పుత్రాల. మరి నేను దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాను. నాకు రక్షణ పొందిన తర్వాత అట్లా మొక్కుబడి చేసుకోవడం నాకు అలవాటు. ఏదైనా దేవుని సన్నిధిలో నేను ఒక విషయాన్ని అడిగినప్పుడు, ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం చెయ్యి, నేను ఇది చేస్తాను అని దేవునికి మొక్కుబడి చేసుకుంటాను. నాకు అది అలవాటు. నాయన ఈ ఆపరేషన్ లేకుండానే జమీమాకి కనుక ఈ అద్భుతం నువ్వు చేస్తే, నేను ఆపరేషన్కి మరి ఆ రోజుల్లో నా ఊహ 5,000 అవుతుంది అనుకున్నాను. ఆ 5,000 పెట్టి నేను మరి నీకే ఇచ్చేస్తాను కానుక అనుకున్నాను. ఆ రోజుల్లో ఏం చేశాను అంటే, నేను 5,000తో ఒక వెండి పళ్ళెం కొనేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్పాను నేను జమీమా సంగతి పెద్దయ్య గారికి. అయ్యా, జమీమా ఇలాంటి పరిస్థితుల్లో పుట్టింది, ఆ దినాల్లో నేను ఇలా ప్రార్థన చేసుకున్నాను అయ్యా, మరి ఇప్పుడు మెచ్యూర్ అయింది అని చెప్పినప్పుడు అయ్యగారు సంతోషపడ్డారు. అలా నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు. ఆ తర్వాత మరి జమీమాకి 2nd ఇయర్ అప్పుడు నాకు మళ్ళీ జాషువా కడుపును పడ్డాడు. జాషువాకి 1 ఇయర్ వచ్చినప్పుడు 1 ఇయర్ వచ్చింది. 1 ఇయర్ అప్పుడు నూజివీడులో నే రిట్రీట్ జరుగుతూ ఉంది. నేను 2 పిల్లల్ని తీసుకుని నూజివీడు వచ్చాను. వస్తే అప్పుడు భూషణం అన్న అప్పుడు తాటాకు పందిర్లు వేస్తూ ఉండేవాళ్ళు. ఆ తాటాకు నడిపించడానికి గొల్లపల్లి వెళ్ళాడు. నేను పిల్లలిద్దరిని తీసుకుని నూజివీడు వచ్చాను. వాడికి కొంచెం ఫీవర్గా ఉంది జాషువాకి. జాషువా ఫీవర్గా ఉంది. ఈవినింగ్ 7, 6 అట్లయినప్పుడు వాడికి మోషన్కి వెళ్ళాడు. అది క్లీన్ చేస్తా ఉన్నప్పుడు వాడు బిగుసుకుపోయాడు, పడిపోయాడు. నేను అనుకుంటున్నాను జ్వరంగా ఉంది కదా, కళ్ళు తిరిగినాయేమో అనుకున్నాను. కానీ వాడిని భుజాన్ని వేసుకుంటే నాకు అర్థం అవుతుంది వాడు బిగుసుకుపోతున్నాడు. ఇంకా నేను చాలా టెన్షన్ పడుకుంటా మన పాత చర్చి దగ్గర ఈ సంఘటన జరిగింది. నేను డాబా దగ్గరికి పరిగెత్తుకుంటూ అమ్మగారి దగ్గరికి వచ్చేసాను, ఏడ్చుకుంటూ, అమ్మ వీడేంటో బిగుసుకుపోతున్నాడని. అమ్మగారు పోవటం ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని నాకు ఎదురు పరిగెత్తుకొచ్చి వాడి భుజాన్ని వేసేసుకుని, నాకు చిన్నతనం నాకు అర్థం కాలేదు వాడికి ఫిట్స్ వస్తున్నాయని. అమ్మగారికి అర్థమైపోయింది నా చేతిలో ఉన్న పిల్లాడిని భుజాన్ని వేసుకుని, పాప వీడికి ఫిట్స్ వచ్చినట్టున్నాయి, టెంపరేచర్ ఎక్కువ వచ్చిందేమో అని హాస్పిటల్కి పరిగెత్తే వెళ్తాను. మరి రోడ్డు మీద బస్ స్టాండ్ రోడ్డు ఎక్కేసాను, తార్ రోడ్డు ఎక్కిన తర్వాత రిక్షాలు ఉన్నాయి, అప్పుడు ఆటోలు లేవు. రిక్షా ఎక్కాను. ఇద్దరు సాంబశివరావు గారు అని, అప్పుడు ఇప్పుడు శైలజ నర్సింగ్ హోమ్, అప్పుడు సాంబశివరావు గారు అని ఉండేవాళ్ళు. ఆ డాక్టర్ గారు వాళ్ళు లేరు. కొంత దూరం రిక్షా వచ్చేసరికి వాడికి మళ్ళీ 2nd టైం ఫిట్స్ రావడం, వేలాడి పడిపోవడం జరిగిపోయింది. రమణ అయిపోయాడు అన్నారు అమ్మగారు. నేను చాలా ఏడుస్తున్నాను. మీరు ఆ మాట చెప్పొద్దమ్మా, నేను 2 పిల్లలతో కూర్చుని వచ్చాను, నేను ఒక పిల్లని తీసుకుని ఇంటికి వెళ్ళలేను అని చాలా బాధగా ఏడుస్తున్నాను. అమ్మగారు ఇక వాడి ముక్కుల్లో ఊది, తవ్వ నేను సేవ చేయలేను, ఎందుకంటే వాళ్ళ బంధువులందరూ ఆ పిల్లని ఎన్ని నిందలు మీద వేస్తారో
నువ్వు వీడిని ఎలా బ్రతికిస్తావు నాకు తెలియదు, నువ్వు బ్రతికించకపోతే నేను సేవ చేయలేను అని వాడి ముక్కుతో గాలి ఊది ప్రార్థన చేశారు. చేసినప్పుడు మేము అప్పటికే చిన్నగాని బొమ్మ సెంటర్ చౌదరి గారి హాస్పిటల్కి టర్నింగ్ తిరుగుతూ ఉంది. వాడు కొంచెం మెరుగుతున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం. ఎప్పటికి గదిలో నీరు తీసి డాక్టర్ గారు టెస్ట్ చేసి అన్నారు, అమ్మ బ్రెయిన్ ఫీవర్ వచ్చింది, వీడు పిచ్చికిల్లోడు అయిపోవచ్చు, అంటే బ్రెయిన్ దెబ్బతింటది, లేదా అంగవైకల్యం రావచ్చు, ఏది జరిగినా సరే మరి అడ్మిట్ చేసుకోమంటే చేసుకుంటాము అని చెప్పారు. చెప్పినప్పుడు అయ్యా ఏది జరిగిన పర్వాలేదు జాయిన్ చేసుకోమని చెప్పాను. అన్నయ్య లేడు, నా బంధువులు న్యూజిలాండ్లో కనీసం 100 కుటుంబాలు ఉంటారు మా ఇంటి పేరట వాళ్ళు, ఎవరు ఒక్కరు కూడా నా సొంత బాబాయిలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరు ఆసుపత్రికి రాలేదు, ఎవరు పలకరించలేదు, పట్టించుకోలేదు. ఆ దినాల్లో దేవుని బిడ్డలే నన్ను ఆదరించి సహవాసం సంఘం అంతా ప్రార్థన చేశారు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఏ లోపం లేకుండా చెయ్యి నా బిడ్డను, ఏ లోపం రాకూడదు, అంగవైకల్యం రాకూడదు, పిచ్చివాడు అవ్వకూడదు అయ్యా అని దేవుని కాళ్ళు పెట్టుకుని వచ్చేదాన్ని. దేవుని కైని బట్టి మరి దేవుడు రాష్ట్ర విషయంలో గొప్ప అద్భుతం చేశాడు. వాడు అంగవైకల్యం రాలేదు, వాడికి పిచ్చివాడు అవ్వలేదు. దేవుని కైని బట్టి వాడు మరి మంచి తెలివిగాను జ్ఞానంతోనే ఉన్నాడు. తర్వాత బిడ్డలు తీసుకుని నేను ఇతను బెటర్ వచ్చేసాను, సేవ స్టార్ట్ చేసాము. ఒక దీంట్లో అంతకు ముందు ఒక వరండాలో పెట్టుకునేవాళ్ళం, తర్వాత ఒక అద్దెంట్లో పెట్టుకున్నాం. అలా అలా మరి ఒక 5గురు 6గురు 10 మంది 11 మంది అట్లా సేవ జరగడం ప్రారంభించింది. మరి భూషణం అన్న పెద్దయ్య గారితో కలిసి ఎక్కువ తిరుగుతూ ఉండేవాడు, ఇంటి దగ్గర ఎక్కువ ఉండేవాడు కాదు. నా తల్లిదండ్రులు నాకు తోడుగా ఉండేవాళ్ళు. మరి నాకు వాక్యం చెప్పాలి అంటే చాలా భయం అనిపించేది. చిన్న వయసు కదా, సంఘంలో నిలబడి వాక్యం చెప్పడానికి భయపడిపోయేదాన్ని. నేను దేవుని సందులో ప్రార్థన చేసుకునేదాన్ని. ఒకసారి పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా ఆదివారం అయినా సరే ఈయన్ని పంపించండి, కొంచెం నాకు వాక్యం చెప్పాలంటే భయంగా ఉంటుంది అయ్యా అన్నప్పుడు అయ్యగారు అన్నారు, అంటే నేను కొంచెం భయపడేదాన్ని. పెద్ద కొంచెం టీచర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు, మాస్టర్లు వచ్చేవాళ్ళు, నేను చిన్నదాన్ని వాడికంటే చాలా, నేను చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని భయపడేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన చేసుకున్నాను. ఒకసారి నాకు దర్శనంలో దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నారు. నేను విజయవాడ చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ చర్చి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవదాస్ అన్నయ్య, బంగారక్క, అయ్యగారు, నా భర్త అంటే భూషణం అన్నయ్య కూర్చుని ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారు అన్నారు, భూషణం రమణ వచ్చింది అంటే బజార్ పని ఏమన్నా ఉందేమో తీసుకెళ్ళి బజార్కి అంటున్నారు. నేను అన్నాను, అయ్యా నేను ఆయన కోసం రాలేదయ్యా, మీకోసమే వచ్చాను అన్నాను. అంటే ఏంటి అన్నారు, నాకు ప్రార్థన చెయ్యండి అయ్యా అన్నా. మరి అన్నయ్య వాళ్ళు 3 ముందున్నారు, నేను వాళ్ళ వెనకాల మోకరించాను. అయ్యగారు చెయ్యి చాపి నా తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశారు. ఆ రోజు నుండి నేను వాక్యం చెప్పడానికి నాకు చాలా ధైర్యం వచ్చింది. వాక్యానికి వెళ్ళే ముందు మోకరించి ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా ఈ రోజు నేనేం వాక్యం చెప్పాలో నాకు సహాయం చేయని. దేవుడు నా మనసులో ఒక మాట పెట్టినప్పుడు దానికి తగిన రిఫరెన్స్లు, తగిన ఎగ్జాంపుల్స్ కూడా నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడే దేవుడు నాకు ఇస్తా ఉంటారు. ఆ దినం నుండి నేను ఆదివారం, శనివారం, బుధవారం వాక్యం చెప్పడానికి మరలా ఎప్పుడు కూడా భయపడలేదు. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, అయ్యా అయ్యగారి మీద ఉన్న ఆత్మ నా మీదకి రావాలి, ఎందుకంటే మోషే మీద ఉన్న ఆత్మని 70 మంది పెద్దల మీదకి పంపించావు కదా, అలాగే నీ బిడ్డల మీద ఉన్న ఆత్మ నా మీద ఉండాలి అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత సేవ పెరగడం ప్రారంభించింది. మరి ఆదివారం నా పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి నేను సేవకి వెళ్ళిపోయేదాన్ని. అన్నయ్య ఉన్నా లేకపోయినా సరే విసనపేటలో వాక్యం చెప్పేసి కలగర వెళ్ళిపోయేదాన్ని, కలగరలో వాక్యం చూసుకుని వచ్చేదాన్ని. ఆ తర్వాత ప్రతిరోజు చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూరు నుండి 1, 2 ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఒక 5-6 ఊర్లు నేను ప్రతిరోజు సాయంకాలం పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి ఆ ఊరు ప్రార్థనకి వెళ్ళిపోయేదాన్ని. అలా అలా దేవుడు మరి సేవను పెంచడం ప్రారంభించారు. సేవలో కూడా ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశారు. ఇదంతా మరి దేవుని బిడ్డల యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు. నేనైతే చాలా తెలివి తక్కువ దాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే
చాలా వెనక ఉంటాను. నేను మనుషుల్లోకి రావడానికి నాకు భయం. ఎవరితో మాట్లాడాలి అన్నా నాకు భయమే. ఏం మాట్లాడాలి అనేది కూడా చేత కాదు. ఇప్పటికి కూడా నేను టీచర్స్ మీటింగ్కి వెళ్తే నేను ఒక్కదాన్నే ఉంటాను. ఎవరితో ఏం మాట్లాడాలో వాళ్ళంతా మాట్లాడుకుంటా ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు అర్థం కావు. నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ అంటే దరిదాపు 16 ఇయర్స్ కి రక్షణ పొందాను. ఇప్పటికి నాకు 59 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల్లో మళ్ళా సినిమా చూడటం కానీ, ఒక్కరోజు స్కూల్కి వెళ్లకుండా సంతకాలు పెట్టుకోవడం కానీ చెయ్యకుండా దేవుడు నాకు సహాయం చేశారు. మరి ఉద్యోగ జీవితంలో కూడా చాలా మంది జెంట్స్ టీచర్స్ మధ్యలో ఉద్యోగాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒకసారి ఒక మాస్టర్ కొంచెం నన్ను ఇబ్బంది పెట్టారు. నేను ఆ విషయం మరి అమ్మగారి దగ్గర చెప్పేశాను. అమ్మ, ఫలానా స్కూల్లో నేను చేస్తున్నాను, అక్కడ ఒక మాస్టర్ నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, మాట్లాడించడానికి చూస్తున్నారు. నేను ఎప్పుడు ఏ స్కూల్లో కూడా జెంట్స్ తో మాట్లాడను. సాధారణంగా నా ఉద్యోగ ధర్మం ఏదో నేను చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అయితే ఆయన తరచుగా మాట్లాడడానికి చూస్తూ ఉండేవాడు. నేను ఆ విషయం కూడా భూషణం అన్నయ్యకి చెప్పేశాను. అయ్యా, స్కూల్లో ఇట్లా ఒక మాస్టర్ తరచుగా నన్ను పలకరించడానికి చూస్తున్నారని. ఈ రీతిగా దేవుడు మరి నా ఉద్యోగ జీవితంలో కూడా నా మనస్సాక్షిని కాపాడుకోవడానికి సహాయం చేస్తా వచ్చారు. నా తలంపుల్లో కూడా పరిశుద్ధత కాపాడుకోవాలని నేను దేవుని బిడ్డల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పరిశుద్ధంగా బతకడం, ప్రార్థన చేసుకోవడం, సేవలో బాధ్యతగా ఉండడం, కుటుంబంలో ఎట్లా ఉండాలి అని మరి అమ్మగారి దగ్గర పొదుపుగా ఉండడం, ఎన్నో విషయాలు దేవుని బిడ్డల దగ్గర నుండి నేర్చుకునేదాన్ని. దేవుని బిడ్డలు కూడా నన్ను సొంత బిడ్డలాగా ప్రేమించి మరి ఎన్నో సార్లు నాకు కష్టాలు, ఇబ్బందులు అంటే మీకు తెలుసు, పోషణ వల్ల తరచుగా చిక్కైపోయారు. దరిదాపు 2010లో ఒకసారి పెరాలసిస్ వచ్చింది. అప్పుడు సహవాసం అంతా కూడా ప్రార్థన చేశారు. దేవుని దయని బట్టి అన్నయ్య మరి క్యూర్ అయ్యారు. అప్పుడు ఏమీ సిక్ అయిన లక్షణాలు కనిపించకుండా మామూలుగా బండేసుకుని తిరిగారు. మళ్ళీ 2016లో రెండవసారి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బైపాస్ జరిగింది. ఆ టైంలో కూడా సహవాసం అంతా కూడా ఎంతో స్వంత అన్న వాళ్ళే ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలు అమ్మగారు ఎప్పుడు అంటారు, ఉష్ణానికి ఏమన్నా అవుతుందని కంటే కూడా నువ్వేమైపోతావు అని ఏడుస్తున్నాను పాప అనేవాళ్ళు. ఎప్పటికి కూడా దేవుని బిడ్డల యొక్క ప్రార్థన ఎన్నో సార్లు నా భర్తను మరలా మరణపు అంచు నుండి వెనక్కి తీసుకొచ్చింది. 2018లో రెండవసారి పెరాలసిస్ వచ్చింది. 2010లో ఒకసారి వచ్చింది. 2016లో బైపాస్ అయింది. 2018లో సెకండ్ టైం పెరాలసిస్ వచ్చినప్పుడు చాలా సిక్ అయిపోయారు. మాట పోయింది. మరి ఎడం పక్క మొత్తం చచ్చుబడిపోయింది. నడక పోయింది, మాట పోయింది. ఈవెన్ మింగే ఆహార నాళం కూడా చచ్చుబడిపోయినట్టు అయిపోయింది. పిర్లాక్ లాగా ఒక అర ఇడ్లీ పాలు పోసి కలిపి స్పూన్ తో తినిపించి అట్లా కోలుకునే వరకు ఓపికగా పరిచర్య చేయాల్సి వచ్చింది. 2019లో అన్నయ్యకి కరోనా వచ్చింది. ఈసారి ఇక భోజనం వల్ల చనిపోతాడనే చాలా మంది భయపడ్డారు. దేవుని కాళ్ళు పట్టుకున్నప్పుడు దేవుడు కరోనా నుండి అన్నయ్యను బ్రతికించాడు. ఆ తర్వాత మళ్ళీ 2023లో ఆయనకి థర్డ్ టైం పెరాలసిస్ వచ్చింది. మరి ఎన్నో సార్లు ఆ రీతిగా సమాధి వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. మరి దేవుని బిడ్డల యొక్క సహవాసం యొక్క ప్రార్థన, నేను విధవరాలు కాకుండా దేవుడు ఎప్పటికప్పుడే అన్నయ్యను బ్రతికిస్తూ వస్తున్నారు. అట్లాగే నా ఇద్దరు బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేశాడు. ఇద్దరు పిల్లలకి వివాహాలు జరిగించడానికి మరి మంచి కోడలు, మంచి అల్లుడే. దేవుని దయను బట్టి వాళ్ళు ఎంతో మరి దేవుని సేవలో సహకారులుగా ఉంటారు. ఇంకా చెప్పాలి, బాధ్యతగా ఉంటారు. ఎన్నిసార్లు అన్నయ్య సిక్ అయినప్పటికీ జమీమా తర్వాత విజయవాడలో ఉంటూ ఎన్నో సార్లు మరి అన్నయ్యని సడన్ గా స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయడం, కరోనా వచ్చినప్పుడు జమీమాకి థర్డ్ మంత్, అలాంటి పరిస్థితుల్లో కూడా బిడ్డ తన తండ్రిని వదిలిపెట్టుకోకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయేది. అమ్మ వద్దు, కరోనా కదా, నీకేమన్నా అవుతుందేమో, అసలే లేటుగా కన్సీవ్ అయ్యావు అన్నా సరే మరి తాను మౌనంగా ఉండలేదు. వాళ్ళ నాన్నింటికి తీసుకొచ్చే వరకు అక్కడే ఉండి బిడ్డలు మరి రవీంద్ర కూడా అయ్యగారింటికి తీసుకొచ్చే వరకు బాధ్యతగా అట్లాగే ఓపిక బట్టి కరోనా టైంలో కూడా మా ఇంట్లోనే ఉన్నారు పిల్లలు. ఈ రీతిగా మరి దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు. అలాగే నాకు కాలు ఫ్రాక్చర్ అయింది. మరి దాదాపు నాకు అప్పుడు 39-40 years ఉంటాయేమో.
కాలు ఆపరేషన్ జరిగింది. కానీ అది సెట్ అవ్వలేదు. ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు. నా కాలు కట్టుకోలేదు. అలాగే ఓపిక 8 ఇయర్స్ సాగిపోయింది. కానీ ఒక రోజు సేవకి వెళ్ళొస్తా బండి మీద నుంచి పడిపోయాను. ఎదురుగుండా లారీ వచ్చింది. పడిపోయినప్పుడు కాల్లో ఉన్న రాడ్డు కూడా విరిగిపోయింది. కాలు కట్టుకోలేదు, నడవలేకపోతున్నాను. సెకండ్ టైం ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మరలా సెకండ్ టైం నా కాలుకు ఆపరేషన్ చేశారు. చేసినప్పుడు అది 2 సార్లు ఆపరేషన్ అయ్యేసరికి ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. మోకాల్లో పెద్ద గడ్డలాగా వచ్చి 1 ఇయర్ చీము కారింది. నాతోటి టీచర్స్ అందరూ ఇది బోన్ టీబీ కానీ బోన్ క్యాన్సర్ కానీ అయ్యి ఉంటదండి, ఇలా చీము కారుతుందని చెప్పినప్పుడు నేను దేవుని సన్నిధిలో చాలా నా హృదయాన్ని సరిచేసుకున్నాను. దేవా, ఈ నష్టం, ఈ కష్టం అయినా నువ్వు తీసేయగలవు, ఎవ్వరూ సహాయం చేసినప్పుడు దేవుడు నాకు అది కూడా మరి తగ్గిపోయేలాగా చేశాడు. రెండోసారి ఆపరేషన్ కాలు చక్కగా సెట్ అయిపోయింది. అందరూ అనుకున్నారు ఇన్నిసార్లు ఆపరేషన్ అయింది కదా, కాలు పొట్టిగా అవుతుంది, పుట్టుతో నడుస్తున్నట్లు అవుతుంది ఏమనుకున్నారు. కానీ దేవుని దయని బట్టి నాకు 1/2 ఇంచ్ కూడా కాలు తగ్గలేదు. నేను ఎంత దూరమైనా నడవడానికి నాకు దేవుడు సహాయం చేస్తా వచ్చారు. అలాగే మరి అన్ని విషయాలలో కూడా ఎప్పటికప్పుడే దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశారు. జమీమా విషయంలో మ్యారేజ్ అయిన తర్వాత 5 ఇయర్స్ తనకి కన్సీవ్ అవ్వలేదు, బిడ్డలు లేరు. దేవుడు సన్నిధిగా ఆ విషయం ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువా, ఎంతో మంది బిడ్డలు లేని వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు ప్రార్థన చేయమని. నా ఇంట్లోనే ఆ లోపం ఉంచుకొని నేనేమని ప్రార్థన చేయలేయ్యా, నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదని నేను మధ్యరాత్రిలో 2 గంటలకు లేచేదాన్ని. లేచి నా ఇష్టం వచ్చినంత పెద్ద స్వరంతో ఏడ్చుకుంటూ దేవుని పాదాలు పెట్టుకుని ఏడ్చేదాన్ని. దేవుని దయని బట్టి దేవుడు ఆమెకు కూడా 2 బిడ్డలు ఇచ్చాడు. అలాగే జాగ్రత్త 2 బిడ్డలు ఇచ్చాడు. మరి సేవలో బిడ్డలందరూ సహకారులుగా ఉండడానికి సహాయం చేశారు. దేవుని బిడ్డల యొక్క ప్రేమ, సహవాసం యొక్క ప్రేమ ఎంతవరకు దేవుని సేవలో మమ్మల్ని నిలబెట్టింది. అలాగే మరి ఎప్పుడు కూడా నేను బిడ్డల మీద నా మనసు పాడు చేసుకోలేదు. ఎప్పుడు కూడా సహవాసానికి వేరుగా వెళ్ళిపోవాలి అని నేను అనుకోలేదు. ఎందుకంటే సహవాసం నా పుట్టిల్లు, దేవుని బిడ్డలే నాకు అమ్మ నాన్న. కాబట్టి నేను ఎప్పుడు కూడా వాళ్ళు గద్దించినా లేకపోతే నన్ను కోపడ్డా లేకపోతే నా భర్తను కోపడ్డా నేను అనుకుంటాను అది నా మంచికి, నా మేలుకే కదా. నన్ను ప్రేమించారు కాబట్టి నన్ను గద్దిస్తున్నారు. అవును కదా, మన బిడ్డలను మనం ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళని గద్దిస్తాం. బయట పిల్లలు అయితే మనం గద్దించలేం కదా, మనం శిక్షించలేం కదా. మన బిడ్డలను అయితే మనం శిక్షించుకుంటాం. అట్లాగే దేవుని బిడ్డలు నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను కోపడతారు అనుకుంటాను. కానీ బయట వాళ్ళనైతే కోపడదు కదా. నేను వాళ్ళ బిడ్డను కాబట్టి, భర్త ఆయన వాళ్ళ బిడ్డ కాబట్టి కోపడుతున్నారు అనుకునేదాన్ని. ఆ రీతిగా ఇప్పటి వరకు దేవుని సేవలో, దేవుని పనిలో వడబడడానికి నా కుటుంబాన్ని మరి ఆయన ఎన్నుకున్నందుకు ఆయనకే వందనాలు చెప్తూ ఉన్నాను. చివరి వరకు దేవుని సేవలో, దేవుని పనిలో, సహవాసంలో నమ్మకంగా ఉండనట్లు మరి మీరు సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఇంకా చెప్పాలి అంటే చాలా ఓపిక అవసరం. ఎందుకంటే అన్నయ్య కండిషన్ ఏమీ బాగోదు. ప్రతిదీ కూడా డిపెండ్ అయిపోతారు నా మీద. మరి అయినా సరే ఓపికగా ఆయనకి పరిచర్య చేయడానికి, ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చుకోవడానికి, సేవా జీవితంలోనూ ముందుకు సాగడానికి దేవుడే సహాయం చేస్తూ వచ్చారు. ఆయనకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ ఉన్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ చిన్న అవకాశాన్ని బట్టి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత మరి వాక్యం కూడా చెప్పమన్నారు.